ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగం యుగము. పురాతన ప్రపంచం పరివర్తన చెంది ఇప్పుడు కొత్తదిగా తయారవుతోంది. మీరిప్పుడు పురుషార్థం చేసి ఉత్తమమైన దైవీ పదవిని పొందాలి. ప్రశ్న: సర్వీస్బుల్ పిల్లల బుద్ధిలో ఏ విషయం సదా గుర్తుంటుంది? జవాబు: వారికి సదా ధనం ఇచ్చినా ధనం తరగదు అని గుర్తుంటుంది. అందువలన వారు రాత్రింబవలు నిద్రను కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానం చేస్తూ ఉంటారు. అలసిపోరు. కానీ స్వయంలో ఏవైనా అవగుణాలుంటే సర్వీస్ చేయాలన్న ఉమ్మంగం కూడా కలగదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పరంపిత కూర్చుని ప్రతిరోజు అర్థం చేయిస్తారని పిల్లలకి తెలుసు. టీచరు ఏ విధంగా ప్రతిరోజు చదివిస్తారో అలా అర్థం చేయిస్తారు. అయితే తండ్రి కేవలం శిక్షణనిస్తారు, పిల్లలను సంభాలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తండ్రి ఇంట్లోనే పిల్లలుంటారు, తల్లి తండ్రుల జతలోనే ఉంటారు. ఇక్కడిది అద్భుతమైన విషయం. ఆత్మిక తండ్రి వద్ద మీరున్నారు. ఒకటేమో ఆత్మిక తండ్రి వద్ద మూలవతనంలో ఉంటారు. తర్వాత కల్పానికి ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు, లేక పావనంగా చేసేందుకు, సుఖశాంతులను ఇచ్చేందుకు తండ్రి వస్తారు. కనుక తండ్రి తప్పకుండా క్రిందకి వచ్చి ఉంటారు. ఇందులోనే మనుషులు తికమకపడతారు. సాధారణ తనువులో ప్రవేశిస్తారని గాయనం కూడా ఉంది. మరి సాధారణ తనువులో ఎక్కడి నుండో ఎగురుకుంటూ రారు కదా. వారు తప్పకుండా మనుషుల తనువులోనే వస్తారు. నేను ఈ తనువులోనే ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా తండ్రి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని భావిస్తారు. తప్పకుండా మనం యోగ్యులుగా లేము, పతితులుగా అయిపోయాము. ఓ పతిత పావన, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అందరూ పిలుస్తారు. నాకు కల్పకల్పం వచ్చి పతితులను పావనంగా చేసే కర్తవ్యం లభించింది అని తండ్రి అంటారు. ఓ పిల్లలు, ఇప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయాలి. పురాతన ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు. అంటే పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కలియుగాన్ని నూతన ప్రపంచము అని ఎవరూ అనరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కలియుగం పురాతన ప్రపంచం. తండ్రి కూడా తప్పకుండా పాత కొత్తల సంగమంలోనే వస్తారు. మీరు ఎక్కడైనా తెలియచేస్తున్నప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగమని తండ్రి వచ్చారని చెప్పండి. ఇది పురుషోత్తమ సంగం యుగమని తెలిసిన మనుషులు ఎవ్వరూ ఈ ప్రపంచంలో లేరు. తప్పకుండా మీరు సంగం యుగంలో ఉన్నారు. అందుకే మీరు అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది సంగం యుగ విషయమే. కనుక ఈ ముఖ్యాంశాలు కూడా తప్పనిసరి. ఏ విషయంలో అయితే ఎవరికీ తెలియవో వాటిని అర్థం చేయించవలసి ఉంటుంది. కనుక బాబా చెప్తారు, ఇది పురుషోత్తమ సంగం యుగమని తప్పనిసరిగా రాయాలి. కొత్త యుగం అంటే సత్యుగం. సత్యుగ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగి కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారని మనుషులు ఎలా అర్థం చేసుకోగలరు? దానిపై పురుషోత్తమ సంగం యుగము అనే పదాన్ని తప్పకుండా రాయాలి. ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం. కలియుగంలో ఇప్పుడింకా అనేక సంవత్సరాలున్నాయని మనుషులు భావిస్తారు. పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. కనుక ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులని అర్థం చేయించవలసి ఉంటుంది. ఇవి పూర్తి గుర్తులు. ఈ రాజ్యస్థాపన జరుగుతూ ఉందని మీరంటారు. నవయోగం వచ్చింది, అజ్ఞాన నిద్ర నుండి మేల్కోండి అనే పాట కూడా ఉంది. ఇది సంగం యుగమని, దీనిని నవయుగమని అనరని మీకు తెలుసు. సంగమంను సంగం యుగమని అంటారు. ఇది పురుషోత్తమ సంగం యుగమని. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమై
కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని మీకు తెలుసు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. రాజయోగం నేర్చుకుంటున్నారు. దేవతల్లో కూడా ఉత్తమ పదవి ఈ లక్ష్మీనారాయణులది. వీరు కూడా మనుషులే, కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి. అందువల్లనే వీరిని దేవీ దేవతలు అని అంటారు. అన్నిటికంటే ఉత్తమమైన గుణము పవిత్రత. అందుకే మనుషులు దేవతల ఎదుటకు వెళ్ళి నమస్కరిస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ ధారణ అవుతూ ఉంటాయి. ధనం ఇచ్చినా ధనం తరగకూడదని అంటారు. అర్థం చేయించే విధానాలు ఎన్నో లభిస్తూ ఉంటాయి. జ్ఞానమైతే చాలా సహజం, కానీ కొందరిలో బాగా ధారణ జరుగుతుంది, కొందరిలో జరగదు. ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారు సేవా కేంద్రాన్ని కూడా సంభాళించలేరు. కనుక ప్రదర్శనలలో సరైన స్పష్టమైన పదాలను వాడాలని తండ్రి తన పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు. ముఖ్యంగా పురుషోత్తమ సంగం యుగం గురించి అర్థం చేయించాలి. ఈ సంగం యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఈ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో దానిని గురించి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇవి కూడా ఇప్పుడే వెలువడ్డాయి. ఇంతకుముందు ఇవి లేవు. 100 సంవత్సరాల లోపు అన్నీ సమాప్తమైపోతాయి. సంగం యుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలైనా ఉండాలి కదా. పూర్తిగా కొత్త ప్రపంచం తయారవ్వాలి. న్యూఢిల్లీ తయారయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? భారతదేశంలోనే కొత్త ప్రపంచం ఉంటుందని, పురాతన ప్రపంచం సమాప్తమైపోతుందని మీరు అర్థం చేసుకున్నారు. పాతది కొద్దిగానైనా ఉంటుంది కదా. ప్రళయమైతే జరగదు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు ఇది సంగం యుగం. కొత్త ప్రపంచంలో తప్పకుండా ఈ దేవీ దేవతలు ఉండేవారు. మళ్ళీ వీరే ఉంటారు. ఇది రాజయోగ చదువు. ఎవరైనా వివరంగా అర్థం చేయించలేకుంటే కేవలం ఒక్క విషయం చెప్పండి. పరంపిత పరమాత్మ ఎవరైతే సర్వుల తండ్రి అయినారో వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరు పతితులుగా అయ్యారని, అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తారని పిల్లలైన మనందరికీ వారు చెప్తున్నారు. ఖచ్చితంగా కలియుగంలో పతితులు, సత్యుగంలో పావనులు ఉంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ చెప్తున్నారు, దేహ సహితంగా ఈ పతిత సంబంధాలన్నీ మరిచి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఇవి గీతలోని పదాలే. ఇప్పుడు ఇది గీతాయుగమే. గీత సంగం యుగంలోనే గాయనం చేయబడింది. అప్పుడే వినాశనం కూడా జరిగింది. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. అప్పుడు రాజ్యం స్థాపన అయింది. మళ్ళీ తప్పకుండా స్థాపన అవుతోంది. ఈ విషయాలన్నీ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు కదా. ఈ తనువులో కాకపోతే వేరే తనువులో అయినా రాని అర్థం చేయించవలసింది తండ్రియే. మేము బ్రహ్మ పేరేమీ చెప్పము, మేము కేవలం ఇలా తెలియచేస్తాము. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయి నా వద్దకు వచ్చేస్తారు. ఎంత సహజం. కేవలం నన్ను స్మృతి చేయండి. 84 జన్మల చక్ర జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరు ధారణ చేస్తారో వారు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ సందేశం అన్ని ధర్మాల వారి కొరకు ఇచ్చారు. ఇంటికైతే అందరూ వెళ్ళవలసిందే. మేము కూడా ఇంటికి వెళ్ళే మార్గాన్ని తెలియచేస్తాము. క్రైస్తవ ఫాదర్ మొదలైన వారికెవరికైనా మీరు వారికి తండ్రి సందేశాన్ని ఇవ్వవచ్చు. మీకు ఖుషీ పాదరసం చాలా ఎక్కి ఉండాలి. పరంపిత పరమాత్మ చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరితో దీనినే స్మృతి చేయించండి. తండ్రి సందేశంను వినిపించటమే నంబర్ 1 సర్వీస్. గీతాయుగం కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. తండ్రి వచ్చారు కనుక ఆ చిత్రంనే ప్రారంభంలో ఉంచాలి. మేము తండ్రి సందేశాన్ని తెలపగలమని భావించువారు తయారుగా ఉండాలి. మేము కూడా గుడ్డివారికి ఊతకర్రగా తయారవ్వాలని మనసులో ఉండాలి. ఈ సందేశాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. బీకేల పేరు వినగానే భయపడతారు.
సంకోచిస్తారు. మేము కేవలం తండ్రి సందేశాన్ని వినిపిస్తామని వారికి చెప్పండి. పరంపిత పరమాత్మ కేవలం ఇంత మాత్రమే చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి చాలు. మేము ఎవ్వరిని నిందించము, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. నేను సర్వోన్నతమైన పతిత పావనుడును. నన్ను స్మృతి చేయటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని నోట్ చేసుకోండి. ఇది చాలా పనికి వచ్చే విషయం. చేతులపై భుజాలపై అక్షరాలు రాయిస్తారు కదా, అలా ఇది కూడా రాయించండి. కేవలం ఇంత మాత్రం తెలియచేసిన దయాహృదయులుగా కళ్యాణకారులుగా అవుతారు. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, తప్పకుండా సర్వీస్ చేయాలి. తర్వాత అది అలవాటైపోతుంది. ఇక్కడ కూడా మీరు అర్థం చేయించగలరు. చిత్రాలను ఇవ్వవచ్చు. ఇవి సందేశాన్ని ఇచ్చే వస్తువులు. లక్షల కొలిది తయారవుతాయి. ఇంటింటికి వెళ్ళి సందేశంను ఇవ్వాలి. ఎవరైనా ధనం ఇవ్వని ఇవ్వకపోని తండ్రి పేదల పెన్నిది అని చెప్పండి. ఇంటింటికి సందేశాన్ని ఇవ్వటం మన కర్తవ్యం. వీరు బాప్తాత, వీరి ద్వారా ఈ ఆస్తి లభిస్తుంది. ఇతడు 84 జన్మలు తీసుకుంటాడు. ఇది ఇతని అంతిమ జన్మ. బ్రాహ్మణులైన మనం మళ్ళీ దేవతలుగా అవుతాము. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మ ఒక్కడే ఉండడు కదా, బ్రాహ్మణ వంశావళి కూడా ఉంటుంది కదా. బ్రహ్మ నుండి విష్ణు దేవతగా అవుతాడు. బ్రాహ్మణులే శ్రేష్టమైన వారు. వారే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఈ విషయాలు అర్థం చేసుకునేవారు కూడా ఎవరైనా తప్పకుండా వస్తారు. పురుషులు కూడా సర్వీస్ చేయవచ్చు. ఉదయాన్నే లేచి దుకాణాన్ని తెరిచినప్పుడు ఓ ఉదయపు సాయి అని అంటారు. కనుక మీరు కూడా ఉదయమే వెళ్ళి తండ్రి సందేశంను వినిపించండి. మీ వ్యాపారము చాలా బాగా జరుగుతుందని చెప్పండి. మీరు బాబాని స్మృతి చేసినట్లయితే 21 జన్మలు ఆస్తి లభిస్తుంది. అమృతవేళ సమయం చాలా మంచిది. ఈ రోజుల్లో పరిశ్రమల్లో మాతలు కూడా కూర్చొని పనిచేస్తూ ఉంటారు. ఈ బ్యాడ్జ్లు తయారు చేయటం కూడా చాలా సహజం. పిల్లలైన మీరు రాత్రింబవళ్ళు సర్వీస్లో నిమగ్నమవ్వాలి. నిద్రను త్యాగం చేయాలి. తండ్రి పరిచయం లభించటం ద్వారా మనుషులు సనాతులుగా అవుతారు అని మీరెవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు. మీ జ్ఞానం చాలా ఉన్నతమైనది. మేమొక్కరినే స్మృతి చేస్తామని చెప్పండి. క్రీస్తు ఆత్మ కూడా వారి సంతానమే. ఆత్మలందరూ వారి పిల్లలే. ఆ గాడ్ ఫాదర్ చెప్తున్నారు, ఇంకే దేహదారిని స్మృతి చేయకండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. నా వద్దకు వచ్చేస్తారు. మనుషులు ఇంటికి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు, కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. పిల్లలు ఇప్పుడు చాలా చల్లబడిపోయారని అనిపిస్తుంది. ఇంత శ్రమ ఎవరూ చేయటం లేదు. సాకులు చెప్తూ ఉంటారు. ఇందులో చాలా సహనం చేయవలసి ఉంటుంది. ధర్మస్థాపకులు ఎంతగా సాహసం చేస్తారు. క్రీస్తును సిలువుపైకి ఎక్కించారని చెప్తారు. మీ పని అందరికీ సందేశంను ఇవ్వటం. అందుకొరకు తండ్రి యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. ఎవరైనా సర్వీస్ చేయటం లేదంటే వారిలో ధారణ లేదని బాబా భావిస్తారు. సందేశాన్ని ఎలా ఇవ్వాలో తండ్రి సలహానిస్తారు. రైల్లో కూడా మీరు ఈ సందేశాన్ని ఇస్తూ ఉండండి. మనము స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. కొందరు శాంతిధామానికి కూడా వెళ్తారు కదా. మార్గంను మీరు మాత్రమే తెలియచేయగలరు. బ్రాహ్మణులైన మీరే వెళ్ళాలి. చాలామంది ఉన్నారు. బ్రాహ్మణులను ఎక్కడైనా ఉంచాలి కదా. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా సంతానం ఉంటుంది కదా. ఆదిలో ఉండేది బ్రాహ్మణులే. ఆ బ్రాహ్మణులు కుకవంశావళి వారు. మీరు సర్వోన్నతమైన వారు. బ్రాహ్మణులు తప్పకుండా ఉండాలి కదా. లేకుంటే ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళారు? బ్రాహ్మణులకు మీరు కూర్చుని అర్థం చేయిస్తే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మీరు కూడా బ్రాహ్మణులు, మమ్మల్ని కూడా బ్రాహ్మణులు అని పిలుస్తారని చెప్పండి. మీ ధర్మస్థాపన చేసిందెవరో ఇప్పుడు చెప్పండి అని అడిగితే బ్రహ్మ పేరు తప్ప ఇంకెవ్వరి పేరును సూచించరు.
మీరు ప్రయత్నించి చూడండి. బ్రాహ్మణుల్లో కూడా చాలా పెద్ద పెద్ద కులాలున్నాయి. పూజారి బ్రాహ్మణులైతే అనేక మంది ఉన్నారు. అజ్మీర్కు అనేక మంది పిల్లలు వెళ్తారు. కానీ మేము వెళ్ళి బ్రాహ్మణులు కలిసాము. మీ ధర్మస్థాపన చేయవారు ఎవరు, ఎప్పుడు స్థాపన చేశారు అని వారిని ప్రశ్నించమనే సమాచారం ఎవ్వరూ ఇవ్వలేదు. సత్యమైన బ్రాహ్మణులు ఎవరో మీకు తెలుసు. మీరు అనేక మంది కళ్యాణం చేయగలరు. యాత్రలకు భక్తులే వెళ్తారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా బాగుంది. జగదాంబ ఎవరు, లక్ష్మి ఎవరో మీకు తెలుసు. ఈ విధంగా మీరు నౌకరులకు, ఆదివాసులకు మొదలైన వారికి కూడా అర్థం చేయించవచ్చు. వారికి వినిపించేవారు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. మీరు కూడా పావనులుగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళగలరని చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయమని చెప్పండి. ఇతరులకు మార్గాన్ని తెలియచేసే ఆసక్తి చాలా ఉండాలి. ఎవరు స్వయం స్మృతి చేస్తూ ఉంటారో వారే ఇతరులకు స్మృతి కలిగించే పురుషార్థం చేస్తారు. తండ్రి అయితే వెళ్ళి చెప్పరు కదా. ఇది పిల్లలైన మీ పనే. పేదవారికి కూడా కళ్యాణం చేయాలి. పాపం చాలా సుఖవంతులుగా అవుతారు. కొద్దిగా స్మృతి చేసిన ప్రజల్లోకైనా వచ్చేస్తారు. అది కూడా మంచిదే. ఈ ధర్మం చాలా సుఖంనిచ్చేది. రోజురోజుకు మీ శబ్దం జోరుగా వెలువడుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండమని అందరికీ సందేశం ఇస్తూ ఉండండి. మధురాతి మధురమైన పిల్లలైన మీరు పదమాపదం భాగ్యశాలురు. మహిమను విన్నప్పుడు అవునని భావిస్తారు. మళ్ళీ ఏ విషయం గురించి అయినా చింత ఎందుకు ఉండాలి? ఇది గుప్త జ్ఞానం, గుప్త ఖుషి. మీరు గుప్త సైనికులు. మీరు తప్ప ఇంకెవ్వరూ గుప్త దళం ఉండచాలరు. మీ దిల్వాడా మందిరం పూర్తిగా మీ స్మృతి చిహ్నమే. ఇది సంపూర్ణ తీర్థస్థానము. కాశీ కంటే ఇది శ్రేష్టమైన స్థానము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇంటింటికి వెళ్ళి తండ్రి సందేశంను ఇవ్వాలి. సర్వీస్ చేయాలనే ప్రతిజ్ఞ చేయండి. సర్వీస్ కొరకు ఏ సాకులు చెప్పకండి. సెకండ్ పాయింట్, ఏ విషయం గురించి కూడా చింత చేయరాదు. గుప్తమైన ఖుషీలో ఉండాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈరోజు వరదానము. కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకునే నిశ్చయబుద్ధి, నిశ్చింత భావ. ఏ దృశ్యం నడుస్తున్నా దానిని త్రికాలదర్శులుగాయి చూడండి. ధైర్యము మరియు ఉత్సాహంలో ఉండి స్వయం కూడా సమర్థమైన ఆత్మగా అవ్వండి మరియు విశ్వాన్ని కూడా సమర్థంగా చేయండి. స్వయం యొక్క తుఫాన్లో కదలకండి. అచలంగా అవ్వండి. ఏ సమయం లభించిందో, తోడు లభించిందో, అనేక ప్రకారాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి నుండి సంపదవంతులుగా, సమర్థవంతులుగా అవ్వండి. మొత్తం కల్పంలో ఇటువంటి రోజు మళ్ళీ రాదు. అందువలన అన్ని చింతలు తండ్రికి ఇచ్చి నిశ్చయబుద్ధి గలవారికాయి సదా నిశ్చింతంగా ఉండండి. కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండ్ యొక్క లాభాన్ని తీసుకోండి. స్లోగన్. తండ్రి సాంగత్యం యొక్క రంగును వేసుకుంటే చెడంతా స్వతహాగానే సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచన. అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీగా అయ్యే విధి బిందువుగా అవ్వటం. అశరీరిగా అవ్వాలన్నా, కర్మాతీతంగా అవ్వాలన్నా అన్నిటికీ విధి బిందువుగా అవ్వటమే. అందువలన బాప్దాదా చెప్తున్నారు, అమృత వేళల్లో బాప్దాదాతో మిలనం చేస్తూ ఆత్మిక సంభాషణ చేస్తూ కార్యంలోకి వచ్చినప్పుడు మొదట 3 బిందువుల తిలకం మస్తకంపై ధరించండి. ఏ కార్యంతోనైనా
ఈ స్మృతి తిలకం చెరిగిపోవటం లేదు కదా అని చెక్ చేసుకోండి. తిలకము అవినాశిగా, చెరిగిపోనిదిగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.